పెద్దగా చదువుకోలేదు, వెనకాల చాలినంత ఆస్తి కూడా లేదు. రోజువారీ పని చేసుకొని ఇల్లు గడుపుకునే ఆ సాదాసీదా గృహిణి ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణిస్తుంది. తనకు తెలిసిన బాగా వచ్చిన పనితో స్వయం కృషితో రాణిస్తూ మరింతమంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తుంది. పూట తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి నేడు 12 లక్షల టర్నోవర్కు తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇల్లు ఉడ్చే చీపుళ్లమ్ముతూ లక్షల వ్యాపారం ఎలా చేస్తుందో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగంలో మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు మహిళలు. ఉన్నత చదువులు, కోట్ల ఆస్తులు అక్కర్లేదు, కాస్త తెలివి, పనితనం ఉంటే తెలిసిన రంగంలోనే అద్భుతాలు సృష్టించవచ్చని రుజువు చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మెరాట్కు చెందిన సోనిక అనే మామూలు గృహిణి చీపుర్ల వ్యాపారంలో 25,000 పెట్టుబడి పెట్టి ఏడాదిన్నర వ్యవధిలో 12 లక్షల టర్నోవర్కు వ్యాపారాన్ని విస్తరించింది. ఈ వ్యాపారంలోకి తన భర్తను కూడా తీసుకొచ్చింది. తనతో పాటు తన గ్రామంలోని మరికొందరు మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది. మేరట్లోని రాలీ చౌహాన్ గ్రామానికి చెందిన సోనిక కుటుంబం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. సోనిక భర్త సోను కుమార్ పెయింటర్. అతడి ఆదాయం చాలా తక్కువగా ఉండేది. అతడు పనికి వెళ్తేనే ఇల్లు గడిచేది, లేదంటే తిండికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇంతటి ఇబ్బందికర పరిస్థితులను చూసిన సోనిక కుటుంబం కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆ సమయంలో మేరట్లో స్వయం ఉపాధి పనులకు శిక్షణ ఇస్తున్నట్లు సోనికకు తెలిసింది. వెంటనే అక్కడకు వెళ్లి చీపుర్ల తయారీ నేర్చుకుంది. ఆ తర్వాత 25,000 పెట్టుబడి పెట్టి చీపుర్ల తయారీకి కావలసిన సామాగ్రిని తెప్పించింది. సోనిక కుటుంబం అంతా కలిసి ఇంట్లోనే చీపుర్లను తయారు చేశారు. వాటిని మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మడం ప్రారంభించారు. తాము తయారు చేసిన చీపుర్లు దుకాణదారులకు బాగా నచ్చడంతో ఆర్డర్లు పెరిగాయంటుంది సోనిక. తన భర్తను కూడా ఇదే వ్యాపారంలోకి దించడంతో మార్కెటింగ్ పనులన్నీ అతను చూసుకుంటున్నాడని చెబుతుంది. ఈ చీపుర్లను తయారు చేయటం చూసి చాలా మంది నవ్వుకునేవారని, కొంతమంది ఎగతాళి కూడా చేశారని, కానీ అవేవీ పట్టించుకోకుండా కష్టపడి పనిచేశామని చెప్పింది. ప్రస్తుతం లారీల కొద్ది చీపుర్లు అమ్ముతున్నామని, దేశ రాజధాని ఢిల్లీకి కూడా తాము తయారు చేసిన చీపుర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. తన వ్యాపారంతో తమ గ్రామంలోని 4 మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పింది సోనిక. శిక్షణ పొందిన మహిళలకైతే రోజుకు 800 నుంచి 1000 కూలీ ఇస్తున్నామని, శిక్షణ పొందని మహిళలకు రోజుకు 400 ఇస్తున్నట్లు తెలిపింది. మధ్యవర్తులపై ఆధారపడకపోవడంతో కమిషన్ సొమ్ము మిగిలి బాగా లాభాలు కనిపించాయంటుంది. అలా ఏడాదిన్నర కాలంలోనే తన వ్యాపారాన్ని 12 లక్షల టర్నోవర్కు తీసుకెళ్లినట్లు ఆనందంతో చెప్పింది.